ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఉన్న రూమ్లోకి వెళ్లేందుకు వాణి ప్రయత్నించారు. వాణి లోపలికి రాకుండా తలుపులు వేసి అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరోవైపు ఇప్పటికే భార్య వాణి, కుమార్తె హైందవి టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు. ఆయన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఉన్న రూమ్ కి ఆయన భార్య వాణి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వాణి లోపలికి రాకుండా తలుపులు వేసి సెక్యూరిటీ సిబ్బంది ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే భార్య వాణి, కుమార్తె హైందవి టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిపై కూడా రివర్స్లో ముందుగానే టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేయటం జరిగింది. వాణి అలాగే తన కూతురు హైందవి తనపై దాడి చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయటం జరిగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అలాగే హైందవి ఆయన కార్యాలయం బయటే మనకు కనిపిస్తున్నారు. అయితే మరోసారి లోపలికి వెళ్లేందుకు వాణి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది ఆమెని అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. వారు ఇరువురు కూడా రాత్రి నుండి దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం బయటే నిద్రించడం అలాగే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో కొంత అలజడి నెలకొంది అక్కడ. మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు అక్కడ నుండి. బాలు, ఏం జరుగుతోంది అసలు అక్కడ? దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం బయట ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి అలాగే కూతురు హైందవి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం లోపలికి వాణి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది ఆమెని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ఆమెని అనుమతించలేదు. దీంతో ఆమె కొంత అక్కడే కూర్చోవడం జరిగింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా రాత్రి నుండి కూడా వారిరువురు అక్కడే ఉన్నారు. కొంత ఉద్రిక్తత అలాగే అలజడి ఏర్పడింది. ఒకరిపై ఒకరు కొంత దాడి చేసుకున్న క్రమం కూడా మనం చూస్తున్నాము. ఉదయం నుండి ఇదే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఒక డైలీ ఎపిసోడ్ని తలపిస్తోంది వీరిరువురి మధ్య వ్యవహారం. భార్య వాణి, కుమార్తె హైందవి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు విజువల్స్లో. కార్యాలయం బయటే కూర్చున్నారు తనకు రక్షణ కల్పించాలంటూ. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. భార్య వాణి, హైందవి అంతేకాకుండా కుటుంబ సభ్యులు తనపై దాడికి ప్రయత్నిస్తున్నారు, తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ తనకి రక్షణ కల్పించాలని దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోపక్క దువ్వాడ వాణి అలాగే హైందవి కూడా రివర్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వాణి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా హైందవి తన తండ్రిని కలిసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించానని కూడా చెప్తూ వస్తున్నారు. తన తండ్రి తనని అడ్డుకుంటున్నారని, కలవట్లేదని
ఎన్నోసార్లు మెసేజ్లు కూడా పెట్టాము, అయినప్పటికీ కూడా తన తండ్రి వారితో మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో తన తండ్రిని కలిసేందుకు ఆమె అక్కడికి వచ్చానంటూ కూడా చెప్పడం జరిగింది. రాత్రి నుండి కూడా వారు అక్కడే ఉన్నారు. ఉదయం కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఏర్పడింది. వారిరువురు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వారిని అడ్డుకోవటం అలా జరిగిన పరిస్థితి. ఇక మరోసారి అక్కడి నుండి ఏం జరుగుతోంది అనే డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఒకసారి ఏదైతే దువ్వాడ ఇల్లు ఉందో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే దువ్వాడకు సంబంధించినటువంటి భార్య వాణి గత 2 రోజులుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాణితో పాటు హైందవి కూడా. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే కూర్చొని పడుకునే ఉన్నారు. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా ఈమె డిమాండ్ చేస్తున్నారు. ఆమెతో పాటు తన పెద్ద కుమార్తె హైందవి కూడా ఇక్కడే న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది తమ ఇంటికి బయట అనధికార కార్యక్రమాలు చేస్తున్నాయి, కొన్ని లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి. అందువల్ల తమ పరువు భంగం కలుగుతుంది, పిల్లలకి నష్టం కలుగుతుందని వీరంతా కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఈ రోజు మరొక నినాదం కూడా ఎక్కున్నారు. తమకి న్యాయం చేయాలి, ఇప్పటికే తనకు ఉన్న ఎమ్మెల్సీ పదవిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అయితే అటు వాణి గాని అటు హైందవి గాని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం బిల్డింగ్ చూస్తున్నాం. బిల్డింగ్ ఇది ఏదైతే దువ్వాడ సొంత నివాసానికి దూరంగా హైవే పై ఒక కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ కార్యాలయంకి లో ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో దువ్వాడ మాధురితో ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడే నివాసం ఉంటున్నాడు దువ్వాడ శ్రీను అని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నారు. మొన్న ఈ గేట్ల బయట వీళ్ళు లోనకు రావడానికి ప్రయత్నించారు, విఫలమయ్యారు. నిన్న రాత్రి అయితే కొంతమంది సంబంధించిన కార్యకర్తలతో వచ్చి గేట్లు బద్దలు కొట్టి గేట్లకు సంబంధించినటువంటి ఈ టాటాకు సంబంధించినటువంటి హెవీ డోర్స్ ను కూడా పూర్తిగా గ్రిల్స్ కట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మనకి విజువల్స్ లో చూస్తున్నాం. ఈ రోజు కూడా తమకు న్యాయం చేసినంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే బెడ్లు కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి. నిన్న అయితే కుర్చీల మీద పడుకున్నారు. మనం ఇప్పటికే విజువల్స్ లో చూస్తున్నాం. బెడ్లు తీసుకొచ్చి ఇద్దరు తల్లి కూతుర్లు కూడా ఇక్కడే ఉంటాం, తమకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదైతే దివ్వల మాధురికి సంబంధించి ఉన్నదో మాధురికి సంబంధించిన యాక్టివిటీస్ పూర్తిగా టెక్కలపట్నంలో ఉండకూడదు, తను ఎక్కడికైనా వెళ్ళి కానీ ఇక్కడ మా పరువు ప్రతిష్ట ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కాసేపటి కింద దువ్వాడ శ్రీని కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియాతో చెప్తూ తనకు 30 సంవత్సరాల నుంచి అన్యాయం చేస్తున్నారు, తనకు స్కెచ్ వేసి ఇలా చేస్తున్నారు, తనకి ఇతర అమ్మాయిలతో ఇల్లీగల్ కాంట్రాక్ట్లు కట్టి తాను అధికారికంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అటు ఆ చిన్నాయితో కూడా టైఅప్ అయ్యింది తన భార్య అంటూ కూడా చెప్తూ వచ్చారు. నిన్న మనం చూస్తూ ఉన్నాం ఏదైతే డోర్ సంబంధించినటువంటి ఇంటి డోర్స్ ను కూడా కట్టర్స్ తో కట్ చేశారు. వానికి సంబంధించి కానీ హైందవి కానీ ఇద్దరు కార్యకర్తలు కట్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తం డోర్స్ అన్ని కూడా పెద్ద పెద్ద కట్టర్స్, హెవీ మెటల్ డోర్స్, ఇవి టాటా సంబంధించిన మెటల్ డోర్స్, వీటిని కూడా పెద్ద కట్టర్స్ పెట్టి కట్ చేసి లోనికి వెళ్లేందుకైతే ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అటువైపు దువ్వాడ శ్రీని కూడా వచ్చి అటుపై అయితే తీవ్రంగా తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడే ఉంటామంటూ కూడా తాము కూర్చున్నారు. అటువైపు పోలీసులు కూడా ప్రదర్శన చేస్తున్నారు. ప్రతి గంటకు ఆమె ఇక్కడ వచ్చి కొట్టే ప్రయత్నం చేస్తుండడంతో ఆ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఒకసారి నెలకొంటున్నాయి. అటువైపు పోలీసులు కానీ ఇటువైపు దువ్వాడకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా, ఇటు వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు మద్దతుగా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ ఇటు వాణి చెప్తుంది. అటువైపు దువ్వాడ శ్రీని మాత్రం వాణితో మరి ఉండేదే ప్రసక్తే లేదు, ఇప్పటికే తనకు తీవ్రంగా అన్యాయం చేసింది, తాను స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి కూడా తను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ అధిష్టానాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది. మొన్న ఎన్నికల్లో కూడా తను ఓడించేందుకైతే అటు అచ్చెన్నాయుడుతో టైఅప్ అయింది అంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. పిల్లల్ని అయితే నేను చూసుకుంటాను కానీ వాణితో అయితే విడాకులే తీసుకుంటా అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాలు, ఆయన ఒక రాజకీయ నేత, ఇంటి వ్యవహారం అంతా ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో కొంత బాధ్యతాయుతంగా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? పోలీసులు మొత్తం పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఉంటున్నారు. అటు ఎమ్మెల్సీ దువ్వాడకి నచ్చ చెప్తున్నారు, ఇటు ఎవరైతే వాణి ఉన్నారో వాణి కూడా చెప్తున్నారు. కుటుంబ వివాదం కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇరు పక్షాలు కూడా, అటు వాణి గాని ఇటు
దువ్వాడ శ్రీని కానీ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దువ్వాడ శ్రీను తమ ఇంటిపై దాడి చేశారు, తన హత్య చేసేందుకైతే పెద్ద పెద్ద కట్టర్స్ గడ్డలతో ఇక్కడ వచ్చి తన డోర్లు కూడా పగలగొట్టారంటూ కూడా ఆ విజువల్స్ అన్నింటినీ టైఅప్ చేసి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని తను కాపాడాలంటూ కూడా అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైందవితో పాటు ఎవరైతే వాణి ఉన్నారో వాణి కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. తమకి ఇవాళ వేరే తన భర్త ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నాడు, తమ పిల్లలకి తండ్రి కావాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు రెండు పక్షాలని అయితే ఏకం చేసేందుకు పోలీసులు ఒక ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు టీమ్స్ ని ఏర్పాటు చేసుకుంటూ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం, మళ్ళీ కాసేపు అలా రిలాక్స్ గా ఉండడం పరిస్థితి అయితే నేర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ అయితే టెక్కల వాసులతో పాటు అటు దువ్వాడకు సంబంధించిన అభిమానులు, ఇటు వాణికి సంబంధించిన అభిమానులు ఎప్పటికప్పుడు చూస్తూ పోతున్నారు. తమ నేతలకు న్యాయం చేయాలంటూ చెప్తూ కూడా వాళ్ళు కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. అయితే బాలు, ఇప్పుడు ఎవరైతే మహిళ ట్రాప్ లో పడి దువ్వాడ ఎమ్మెల్సీ ఆయన అక్కడే ఉంటున్నారు, కార్యాలయంలోనే ఉంటున్నారు అని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దువ్వాడ వాణి, మరి ఆవిడ కూడా అక్కడే ఉంటున్నారా? దివ్వెల మాధవి అనే ఆవిడ దివ్వెల మాధురి గత 2 రోజులుగా అయితే ఇక్కడ లేదు. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మొన్న సాయంత్రం ఎక్కడైతే వీరు ఆ గేట్ లోంచి ప్రవేశించడానికి ప్రయత్నించారో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఇక్కడ ఉందని చెప్తూ ఉన్నారు. అయితే అప్పటికి నిన్న అయితే ఆవిడ దూరంగానే ఉంది, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రస్తుతం ఆవిడ ఇక్కడ దూరంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం లో ఆవిడని ఉంచినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకి ఆవిడని రానేమో, ఇంట్లోకి మేమే వస్తాం, ఇల్లు కూడా మాదే, ఇక్కడ బయట వ్యక్తులకి రావడానికి వీలు లేదంటూ కూడా వాణి గాని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీని గాని ఆయన సోదరుల బాబా గాని వీరంతా కూడా ఇది మొత్తం ఆస్తి అంతా కూడా ఆల్రెడీ కూతురు పేరు కానీ భార్య పేరు కానీ రాసిచ్చాం, ఇది స్వయంగా మీరు కట్టుకున్నది, దీనికి సంబంధించి దీనికి అయితే నా తదనంతరం అయితే కూతుర్లకు ఇస్తాను కానీ ప్రస్తుతం అయితే నాకు ఇల్లు, ఎందుకంటే నా సొంత ఇల్లు భారీగా కట్టుకున్నప్పటికీ దానికి తాళం వేసి నన్ను బయటకు గెంటేశారు. ఊరి చివరన నేను మరొక ఇల్లు కట్టుకున్నాను, ప్రస్తుతం ఇంట్లో నివాసం ఉంటున్నాను, ఇప్పుడు ఇది రాసిస్తే నా ఈ ఇంటికి కూడా తాళం వేస్తే నన్ను బయటకు గెంటేస్తారు అంటూ కూడా ఆయన ఇందాక కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా తన ఇల్లు అయితే తన పిల్లలకి ఇస్తాను కానీ భార్యకి అయితే ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు, లోనకైతే ఎవరిని ఎంట్రీ చేసేది లేదంటూ కూడా ఆయన లోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ బాలు.